శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు అలంకరణ అమ్మవారికి గాయత్రీదేవి అలంకరణ. అమ్మవారికి ప్రతినిత్యం ఏ విధంగా అయితే పూజ చేసుకుంటాం ఆ విధంగానే అభిషేకం చేసి పసుపు కుంకుమ గంధంతో అభిషేకం చేసి తదనంతరం ఈ విధంగా అలంకరించుకున్నాం. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవిగా పూజలు అందుకున్నారు. ఈరోజు అమ్మవారికి 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించాం. అదేవిధంగా గాయత్రీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారిని పూజించుకున్నాం. మా అమ్మ ఈరోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా చేశారు. పులిహోర నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి ధూపదీప నైవేద్యాలను అయితే ఇచ్చాము. ఈరోజు అలంకరణ చాలా బాగా కుదిరింది అమ్మవారికి. ఈరోజు ముక్కు పొడకు కూడా పెట్టాను. ఇంత చిన్న ప్రతిమను కూడా ఇంత అందంగా తీర్చిదిద్దగలిగాము. మా నాన్నగారు అంటుంటారు, మా అమ్మాయి మా ఇంటికి వస్తే అమ్మవారు నిజంగా గుడిలో ఉన్న అమ్మవారిలాగే ఎంతో అందంగా వైభవంగా ఉంటారు అని అంటున్నారు. అదే విధంగానే అలంకరించుకున్నాము. అమ్మవారు ఎటు నుంచి చూసినా కానీ మన వైపు చూసినట్టే అనిపిస్తుంటారు. అమ్మ వాళ్ళ ఇంట్లో కొలువై ఉన్న ఈ అమ్మవారికి పూజ చేయడం అంటే నాకు చాలా సంతోషకరమైన విషయం. అమ్మవారికి అభిషేకం చేస్తున్నా కానీ అలంకరిస్తున్నా ఆమె ఏ విధంగా అలంకరించుకోవాలనుకుంటుందో నా చేత ఆ విధంగానే అలంకరించుకుంటుంది. మా అమ్మకి ఇంట్లో పూలకు కొదవలేదు. మందార పూలు ఉన్నాయి, సన్నజాజులు ఉన్నాయి, మల్లెలు ఉన్నాయి, చుక్క మల్లె ఉంది, నూరు వరహాలు ఉన్నాయి. ఈ విధంగా వివిధ రకాల పూలైతే ఉన్నాయి. అమ్మకి పూలకైతే కొదవలేదు. ఈరోజే కాదు, పండుగనే కాదు, ప్రతిరోజు మా అమ్మవారికి చాలా నిండుగా పూజ చేసుకుంటారు. ఆమెకు అట్లా నిండుగా పూజ చేసుకోకపోతే ఆమెకు మనసుకి ప్రశాంతంగా ఉండదు. ప్రతినిత్యం మా అమ్మ ఏదో ఒక పూలతో పూలమాల అయితే కడుతూ ఉంటుంది. ఈరోజు చుక్క మల్లె అదేవిధంగా నూరు వరహాల పూలతో మాల అయితే కట్టింది. ఇంట్లోనే మల్లెపూలు పూసాయి. మల్లెపూలని అటొక్కమలం ఇటొక్కమలంలా పెట్టాను. అమ్మవారి జడనైతే మాత్రం నల్లటి దారం తీసుకొచ్చి మొత్తం వరుసలుగా పోసి ఈ విధంగా తయారు చేశాను. దానికి బొట్టు బిళ్ళలను తీసుకొచ్చి పెట్టాను. ఈ విధంగా అమ్మవారి జడనైతే అలంకరణ చేసుకున్నాను. ఇట్లాంటి జడలు అమ్మవారికి ఒక 4-5 ఉన్నాయి మా ఇంట్లో. అవన్నీ నేను కుట్టినవే. ఈరోజు అమ్మవారి పైట అట్లా గాలికి ఎగురుతున్నట్టుగా పెట్టాము. భలే బాగుంది చూడటానికి. లైవ్లో ఇంకా బాగుంది. అదేవిధంగా మా ఇంటికి దగ్గరలో ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అమ్మవారిని నిలుపుకున్నారు. ఇక్కడ అమ్మవారి ముందే మాకు తెలంగాణలో ప్రతిరోజు సాయంత్రం ఈ 9 రోజులు కూడాను బతుకమ్మ పండుగ చేసుకుంటాము. ఈరోజు కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి ముందు చాలా కోలాహలంగా బతుకమ్మ పండుగని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి కూడాను ఈ బతుకమ్మ పండుగని ఎంతో సంబరంగా చేసుకుంటున్నారు. అందరూ కోలాటాలు వేస్తూ అదేవిధంగా పాటలు పాడుకుంటూ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాము. ప్రతినిత్యం ఇక్కడ అమ్మవారికి అలంకరించిన చీరని వేలంపాట వేస్తున్నారు. ఈరోజు ఒక భక్తురాలు 11,000 రూపాయల
అమ్మవారి చీరని పొందారు. తదనంతరం ఈ విధంగా మతాబులనైతే కాల్చారు. తర్వాత ఇక బతుకమ్మల మీద పేర్చి ఉన్నటువంటి గౌరీమాతకు అందరూ కూడాను కలిసి హారతినిచ్చాము. తదనంతరం ఆ పసుపుని అందరికీ వచ్చిన ముత్తైదువులందరికీ కూడా పంచడం జరిగింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటుంటారు. నిజంగానే అమ్మ దయ ఉండాల్సిందే. మనం కళ్ళు మూసినా తెరవాలన్నా అన్నిట్లో కూడాను అమ్మ దయ ఉంటేనే జరుగుతుంది. ఈ విధంగా రెండో రోజు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు గాయత్రీదేవి పూజని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరికీ కూడాను సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధించాలని అమ్మని వేడుకున్నాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.